శివ కుటుంబంలో ప్రధానమైనటువంటి సభ్యులుగా చెప్పబడేటటువంటి వారు పార్వతీ పరమేశ్వరులు, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, ధర్మశాస్త్ర. ధర్మశాస్త్ర అంటే అయ్యప్ప స్వామి. కాబట్టి వీళ్ళని శివ కుటుంబంగా పేర్కొంటాం. ఇందులో వినాయకుడి గురించి మీకందరికీ తెలుసున్నటువంటి విషయమే. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి కూడా అందరికీ తెలుసున్నది. అయ్యప్ప స్వామి వారికి సంబంధించినటువంటి విశేషాలు కూడా ఇప్పుడు చాలా ప్రఖ్యాతి వహించాయి. ఆయన్ని కూడా శివ కుటుంబంలో ఒక సభ్యుడిగా, ఆయన యొక్క కుమారుడిగా భావన చేస్తాం. శివ కుటుంబంలో ఒకడైనటువంటి అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర అనబడేటటువంటి పేరుతో, భూతనాథుడు అన్న పేరుతో లోకంలో బాగా